అందరికీ నమస్తే. వెల్కమ్ టు VDS 777 తెలుగు న్యూస్. భూలోక కలియుగ వైకుంఠమైన తిరుమల ప్రసాదం కల్తీ జరిగిందంటూ వెలువడుతున్న వార్తలపై రోడ్డెక్కుతున్న విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీ, పలు ఆధ్యాత్మిక సంఘాల ప్రతినిధులు, దుమ్మెత్తిపోస్తున్న హైందవ సోదర సోదరీమణులు. భూలోకంలో అత్యంత పవిత్రమైన ప్రదేశం మన తిరుమల. కలియుగ ప్రత్యక్ష దైవం మహావిష్ణు స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయంభూగా వెలసి ఉండేది తిరుమలలో. అట్టి పవిత్రమైన తిరుమలలో స్వామివారి దర్శనానంతరం భక్తులకు అందించే లడ్డూ ప్రసాదం పరమ పవిత్రమైనది, అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినది. తిరుమలలో భక్తులకు అందించే లడ్డూ ప్రసాదాన్ని దర్శించుకోవాలన్నా, స్పర్శించి స్వీకరించాలన్నా శ్రీ స్వామివారి అనుగ్రహం తప్పక ఉండాల్సిందే. అటువంటి పవిత్రత కలిగిన మహత్తరమైన ప్రసాదంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు క్రొవ్వుతో కూడిన కల్తీ నెయ్యిని ఉపయోగించడం అత్యంత దారుణమైన సంఘటననే చెప్పుకోవచ్చు. ఇలా చేయడం వల్ల హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడమే కాక హైందవ సంస్కృతి కనుమరుగయ్యేందుకు కావాలనే ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడం ఏమాత్రం సమంజసం కాదని, ఇది జరిగింది వాస్తవము అయితే త్వరితగతిన విచారణలో నిగ్గు తేల్చి ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వారికి అత్యంత కఠినమైన శిక్షలను అమలుపరిచేలా చర్యలు తీసుకోవాలని, మరెప్పటికీ ఇలాంటి దురదృష్ట సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేయాలని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, RSS, బీజేపీ, పలు ఆధ్యాత్మిక సంఘాల ప్రతినిధులు, హైందవ సోదర సోదరీమణులు గలం విప్పడం అనేది ప్రధాన అంశంగా పరిగణించవచ్చు. ఇప్పుడు పలు ఆధ్యాత్మిక సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను స్వయంగా విందాం. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. విశ్వ హిందూ పరిషత్, RSS, బజరంగ్ దళ్ ఆదేశాల మేరకు నిన్న జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాల్లో మనకు మన ఏడుకొండల స్వామి లడ్డూ పైన జరిగినటువంటి అపచారానికి నిరసనగా విశ్వ హిందూ పరిషత్ వారు ఆదేశాల మేరకు ఈరోజు వెంకటేశ్వర స్వామి గుళ్ళో 108 సార్లు చరణాలు చెప్తూ దీపం వెలిగించమన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటికి కూడా దీపం పెట్టి ఆ ఇంట్లో 108 చరణాలు చెప్పమన్నారు. వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మేము విశ్వ హిందూ పరిషత్, RSS, బజరంగ్ దళ్ అందరం కూడా కలుసుకొని మేము ఈ విధంగా స్వామివారి యొక్క 108 చరణాలు చెప్తూ స్వామివారి యొక్క అపచారాన్ని మన్నించు స్వామి, మాకు జరిగిన అపచారాన్ని, ఈ అపచారం చేసిన వారందరూ కూడా మీ భక్తులైనటువంటి మేమందరం కూడా వాళ్ళకి శాపం ఇస్తూ వాళ్ళు సర్వనాశనం అయిపోవాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి మన్నించు స్వామిని స్వామిని ఏరుకుంటూ ఈరోజు 108 చరణాలు స్వామివారికి మొక్కుబడిగా మేము ఆయన ముందు చెల్లిస్తూ వారికి మేమంతా కూడా నమో వెంకటేశాయ నమః, నమో వెంకటేశాయ నమః అని 108 సార్లు వారికి చెల్లించాము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేశాము. నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల అత్యంత పవిత్రమైన తిరుమల శ్రీవారి ప్రసాదంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడవలసిన పరిస్థితుల్లో వాళ్ళు జంతువుల కొవ్వు పదార్థాన్ని వాడారని తెలిసి భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ విషయము భక్తుల మనోభావాలకే కాకుండా భారతదేశ సమైక్యతకు, సమగ్రతకు భంగం వాటిల్లే పరిస్థితులు తీసుకొచ్చింది. ఇలాంటి దుర్మార్గులను సాక్ష్యాధారాలతో నిరూపించి వాళ్ళను కఠినంగా శిక్షించడం కాదు, దేశ ద్రోహులుగా పరిగణించాలి. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది మనోభావాలకు సంబంధించింది అత్యంత పవిత్రమైన తిరుమల శ్రీవారి ప్రసాదానితోనే వాళ్ళు చెలగాటమాడుతున్నారంటే ఇలాంటి దుర్మార్గులను దేశ ద్రోహులుగా గుర్తించాలి. వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం కాదు, ఈ భారతదేశంలో ఉండడానికే వారు అనర్హులని భారతీయ జనతా పార్టీ తరఫున మేము
గట్టిగా చెప్తున్నాము. దీనిపైన ఈ సాక్ష్యాధారాలతో అన్ని విషయాలు వాస్తవాలు వెలుగులోకి వచ్చినంత వరకు భారతీయ జనతా పార్టీ తరఫున ఈ విషయాన్ని వదిలే ప్రసక్తే లేదు. ఆ దుర్మార్గులను ఎటువంటి పరిస్థితిలో ఉపేక్షించే పరిస్థితే లేదు. దీనిపైన మేము ప్రభుత్వాన్ని కూడా కోరుకునేది ఏంటంటే సాక్ష్యాధారాలన్నీ బయటకు తీయండి. ఆలస్యం ఎటువంటి పరిస్థితులు చేయొద్దు. ఆలస్యం జరగరాదు. తప్పు చేసిన వాడు ఏ అధికారైనా ఏ పాలకుడైనా సరే వాడిని కఠినంగా శిక్షించాలి. దేశద్రోహిగా పరిగణించి ఈ దేశంలో ఉండకుండా చేసే పరిస్థితి రావాలని భారతీయ జనతా పార్టీ తరఫున నేను గట్టిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. వెంకటేశాయ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేవస్థానము తిరుమల తిరుపతి దేవస్థానం స్వామి వెంకటేశ్వర స్వామి. ఆయన వెంకటేశ్వర స్వామికి ఎంత మనము ఆరాధిస్తామో ఆ స్వామి యొక్క ప్రసాదాన్ని కూడా అంత గుర్తింపు, అంత ఆరాధింపు ఉంది. దాన్ని ఎంత పవిత్రంగా చూస్తామంటే ప్రసాదము వెంకటేశ్వర స్వామి నేరుగా మనకి ఇచ్చినట్లే మనం భావిస్తాం. ఒకే ఒక ప్రపంచంలోనే ఒకే ఒక ప్రసాదానికి పేటెంట్ రైట్స్ కలిగినటువంటి ప్రసాదం ఏదంటే తిరుపతి తిరుమల లడ్డు ప్రసాదం. అంత పవిత్రమైన ప్రసాదాన్ని ఈ మధ్యకాలంలో అందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యి కలపాల్సింది పోయి వేరే ఆవు కొవ్వును, ఎద్దు కొవ్వును, అలాగే చాలా కొవ్వు పదార్థాలన్నీ తీసుకొచ్చి కల్తీ సరుకుతో లడ్డూలు తయారు చేసి మనకు పంచడం జరిగింది. దీనివల్ల మనకు చాలా అపచారం జరిగింది. ఈ అపచారాన్ని క్షమించమని మమ్మల్ని అందరినీ నీ బిడ్డలుగా మమ్మల్ని కాపాడమని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఈరోజు రైల్వే కోడూరు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు మేము 108 సార్లు స్వామివారి నామ జపం చేసి స్వామివారికి ఆరతిచ్చి ఆయన ముందు మోకరిల్లి మా ఏవైనా జరిగిన తప్పులన్నీ క్షమించాలని కోరుకుంటూ, అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం తప్పనిసరిగా ఇందులో జరిగిన అవకతవకలు కానీ తప్పులు కానీ వెలికి తీసి వెంటనే అది చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళకు కఠినమైన శిక్షను విధించాలని మా విశ్వ హిందూ పరిషత్తు రైల్వే కోడూరు ప్రకటన తరఫున కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒక మతస్థుడైనటువంటి క్రైస్తవుణ్ణి మనం ముఖ్యమంత్రిగా చేసుకున్నప్పుడే మన రాష్ట్రానికి, అదేవిధంగా ఆ క్రైస్తవుడైనటువంటి ముఖ్యమంత్రి కనుసన్నల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో మతస్థులుగా మంచి ఉన్నత స్థాయి పదవుల్లో చేరినటువంటి క్రైస్తవులు వాళ్ళ యొక్క అధికారంలో ఇటువంటివి మేము ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేశాం. ఎందుకంటే దేవాలయాలను, ఈ సంస్కృతిని, ఈ సాంప్రదాయాన్ని ఎడారి మతస్థులైనటువంటి క్రైస్తవుల చేతుల్లోకి వెళ్ళినప్పుడే ఈ సంస్కృతికి చిల్లు పడింది. అటువంటిది పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానము ఈ సృష్టికర్త అయినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్ర ప్రసాదంలో వాళ్ళు ఇంతకన్నా ఏం చేయగలరు? ఇది ఎప్పుడు అందరూ ఊహించిందే. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం వివిధ క్షేత్రాల నుంచి. ఎప్పుడైతే ఇది ఒకటి లడ్డు ప్రసాదంలో చేప నూనె, అదేవిధంగా పంది కొవ్వు లాంటి వ్యర్థ పదార్థాలు కలిసింది అనేటటువంటిది ఒకటి వచ్చింది కాబట్టి దీంతో పాటు కూడా గత ప్రభుత్వాలలో హయాంలో జరిగినటువంటి 7 కొండలవాడి కొండపైన రాజకీయంగా ఎంత వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందనేది దాని గురించి కానీ, అక్కడ అధికారులు ఈవోలు అయితేనేమి, చైర్మన్లు అయితేనేమి వాళ్ళ యొక్క చేతి బాటాలు ప్రదర్శించినటువంటి వేల కోట్ల రూపాయల యొక్క అక్రమ దందా ఏదైతే ఉందో వీటన్నిటి మీద సమగ్రమైన విచారణ జరిపి దోషులను దీన్ని తాసాకర రాజకీయ కోణంలో చూడకుండా ఇది 140 కోట్ల భారతీయుల యొక్క మనోభావాలతో ఆడుకుంటున్నటువంటి ఆట. ఇందులో ఎవరు గత ప్రభుత్వాలు కానీ ఇంకెవరైనా సరే ఇందులో ఎటువంటి మనోభావాలతో చెలగాటమాడేటటువంటి పరిస్థితి ఉంటే మూల్యం చెల్లించుకోక తప్పదు. హిందూ సమాజం మేల్కొంటుంది. ముందు మాదిరిగా నిద్రపోయే పరిస్థితుల్లో లేదు. ఈరోజు సమాజం చాలా జాగృతతో ఉంది. అనేక రాష్ట్రాలలో దీని మీద అప్పుడే రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేసే పరిస్థితి ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీని మీద
ఎంత తొందరగా నిగ్గు తేల్చే ప్రయత్నం జరిగితే అంత మంచిదని చెప్పేసి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరేది ఒకటే, మా దేవాలయాలు ఈ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి మా దేవాలయాలు మాకు ఒప్పజెప్పండి, మా హిందూ ధార్మిక సంస్థలకు ఒప్పజెప్పండి. మా హిందూ ధార్మిక సంస్థలు సనాతన హైందవ సంస్కృతి కోసం మఠాధిపతులు పీఠాధిపతులు ఎంతో వాళ్ళ జీవితాలను సైతం ఈ సంస్కృతి కోసం ఈ దేశం కోసం కష్టపడుతున్నారు. మా దేవాలయాల పైన మా యొక్క దేవాలయ ఆదాయాల పైన మీ బోడి పెత్తనం ఏందనేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఖబర్దార్, ప్రభుత్వాలు ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా సరే మీ ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఈ మా కేంద్రాలు మా దేవాలయాలు మీరు చేస్తున్నటువంటి అక్రమ దందాలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. గతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అందులో ఇంకొక ఉదాహరణ కూడా మనం చెప్పుకునేదానికి భావితరాలకు చెప్పుకునేదానికి మరొక ఉదాహరణ తొందరలోనే మనం చూస్తామనేటటువంటి ఈ సందర్భంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేసి తెలియజేసుకుంటూ అందరికీ జై శ్రీరామ్, నమో వెంకటేశాయ.